హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఇంకా శ్రావణ మాసం కదా. శ్రావణ మాసం మన కరీంనగర్లో శక్తి టెంపుల్లో ఎంత అంగరంగ వైభవంగా కుంకుమ పూజ జరుగుతుందో కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇంకా ఓన్లీ శ్రావణ శుక్రవారమే కాదు, శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము శక్తి టెంపుల్లో అయితే కుంకుమ పూజను అయితే చేస్తారు. ఎందుకంటే కొందరికి పూజ చేసుకోవడానికి వీలుండదు కదా, అందుకోసమని అందరూ చేసుకునే విధంగానైతే శక్తి టెంపుల్లో శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం కుంకుమ పూజనైతే చేస్తారు. ఇంకా నేను కూడా చేద్దామనేసి ఇంకా శ్రావణ శుక్రవారం రోజు అయితే వెళ్ళినాను. చూడండి, పూజ ఐటమ్స్ అన్ని రకాల పూజ ఐటమ్స్ వాళ్ళు మనకి ముందే లిస్ట్ అయితే పెడతారు, అంటే గ్రూప్ ఉంటుంది అందులో పెడతారు. ఇంకా నేనైతే అన్నీ తీసుకొని వెళ్ళినాను. ఇంకా ఒక కనుమ అయితే వేసేసి ఇంకా బియ్యం అయితే పెట్టినాను, అంటే అమ్మవారిని కలశాన్ని పెట్టడం కోసము. ఇంకా మా ముందే కూలర్ ఉంది కాబట్టి కొంచెం గాలికి అయితే కొంచెం అటు ఇటు కదులుతుండే. ఇంకా పంచామృతాలకి పాల ప్యాకెట్, తేనె, షుగర్, ఇంకా కొబ్బరి నీళ్ళు అన్నీ అయితే నేను తీసుకొచ్చుకొని అక్కడే ఉండి ఇంకా పంచామృతాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఆవు పాలను తీసుకున్నాను, తర్వాత తేనె, ఇంకా ఇందులో చక్కెర కూడా వేసినాను. తేనె, చక్కెర, ఆవు నెయ్యి ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నాను. ఇంకా అక్కడ దేవుళ్ళ దగ్గర కొబ్బరికాయ కొడతారు కదా, అక్కడ నుండి నేనైతే కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చుకొని 5 రకాలు వేసి పంచామృతాలు అయితే రెడీ చేసినాను. ఇంకా పూజ ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే నార్మల్గా మనకి 6:30 అని చెప్తారు, 7 వరకు స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కొందరికి లేట్ అవుతుంది కదా, అందరూ చేసుకునే విధంగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్గానే పూజ స్టార్ట్ చేస్తారు. ఇంకా చాలా చక్కగా చేస్తారు ఫ్రెండ్స్. మనం ఇంట్లో అయితే ఎంత ప్రశాంతంగా ఎలా మంత్రోపచారాలతో చేస్తారో ఇక్కడ టెంపుల్లో కూడా అంత భక్తి శ్రద్ధలతో అయ్యగారు అయితే చాలా చక్కగా చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. నేను ప్రతి ఇయర్ చేస్తాను. ఇంకొకసారి అయితే ఇంకా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం కూడా సామూహికంగా చేపిస్తారు. నేను సత్యనారాయణ వ్రతం కూడా చేసినాను, ఒక 2 టైమ్స్ చేసినాను. తర్వాత ఇంకా మేమే ప్రతి ఇయర్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా నేను స్టాప్ చేసినాను. కానీ కుంకుమ పూజనైతే ప్రతి ఇయర్ చేస్తాను. ఇది కూడా నా ఇంట్లో అమ్మవారి అనుగ్రహం కలిగి నేను ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేసుకుంటానో ఇంకా అప్పుడు ఆలోచిస్తా ఇక్కడ శక్తి టెంపుల్కి వచ్చి చేయొద్దా అని. అప్పటి వరకు నేను కుంకుమ పూజనైతే చేస్తూనే ఉంటాను, అమ్మవారి అనుగ్రహం నాపై ఉండే అంతవరకు. ఇంకా ఇప్పుడైతే కలశానికైతే నేను గంధం కుంకుమతో అయితే అలంకరణ చేస్తున్నాను. ఇంట్లో రాగిది అష్టలక్ష్మి కలశం అయితే ఉంటుంది. ఇంకా ప్రతిసారి అయితే నేను అంటే సత్యనారాయణ వ్రతానికైనా దీనికైనా నేను అదే యూజ్ చేస్తాను. ఇంకా నార్మల్ చెంబులు కూడా ఉన్నవి, రాగి చెంబులు, అవి నార్మల్ రెగ్యులర్ పూజకి యూజ్ చేస్తాను. ఇంకా ఈ విధంగా అయితే పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ చేసేలోపు అన్ని పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. వస్త్రం కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా గౌరీమాతను ఇంకా గణపతిని అయితే నేను బియ్యంపై ప్రతిష్టాపన అయితే చేసుకుంటున్నాను. బియ్యం పెట్టి దానిపైన తమలపాకులు పెట్టి ఇంకా 2 కుడకలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత వస్త్రం మధ్యలో వేసి, అంటే అమ్మవారిని పెట్టే కంటే ముందు నేను వస్త్రం అయితే వేసి పెడతాను. ఇంకా పంచామృతాలను అయితే కలిపేసుకుంటున్నాను. అన్నీ వేసినాం కదా, కొబ్బరి పాలు, ఇంకా షుగరు, తేనె, చక్కెర, ఆవు పెరుగు, ఇవన్నీ వేసి పంచామృతాలు అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు గౌరమ్మనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఆల్రెడీ వాటర్ తెచ్చుకొని పెట్టుకున్నా కదా, ఇంకా గౌరమ్మనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా దానికి గంధము, కుంకుమ ఇంకా పెట్టి అయితే నేను కుడుకలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఫ్లవర్ కూడా పెట్టేసుకుంటున్నాను. దీంతో పాటు లక్ష్మీ స్వరూపంగా 2 పసుపు కొమ్మలు కూడా తీసుకున్నాను. ఇంకా నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది, ఆ విగ్రహము ఇంకా కాయిన్స్ కూడా ఉన్నవి, ఆ కాయిన్స్ కూడా అందులో పెట్టేసి ఇంకా కనుము అన్నీ పెట్టేసి పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా నైవేద్యంగా తెచ్చిన అరటిపళ్ళని ఇంకా ఆల్రెడీ వస్త్రం చేసినాం కదా, ఇంకా గౌరీమాతకి, గణపతికి అన్నింటికి వస్త్రం అయితే అలంకరణ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కలశం చెంబులో అయితే మామిడాకులు పెట్టేసుకున్నాను, అంటే మనకి పూజ స్టార్ట్ అయినాక ఇంకా అవసరం పడతాయి కాబట్టి. నేను ఇంటి దగ్గరనే మల్లెపూలు కూడా అల్లేసి తెచ్చుకున్నాను. లక్ష్మీదేవతకి మల్లెపూలు ఇష్టం కాబట్టి నేను మల్లెపూలతో అలంకరణ అయితే చేసేసినాను. ఇంకా కలశం కింద కూడా మనము తమలపాకులు అన్నీ పెట్టేసుకున్నాను.
ఇంకా ఉద్దరిని కింద కూడా నేను తమలపాకులు పెట్టి ఉద్దరిని అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇవి రెండైతే నేను అంటే ప్రతి ఇయర్ చేస్తే కాబట్టి ఏమేమి అవసరమో అవన్నీ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా పంచామృతాల కింద కూడా నేను గంధము కుంకుమ పెట్టేసి తమలపాకులు పెట్టి ఇంకా పంచామృతాలను కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది. పూజ స్టార్ట్ అయింది అని ఎలా తెలుసండి, ఇప్పుడు నేను కలశం చెంబు మీద చేతినైతే పెడతాను. అప్పుడు మనకి పూజ స్టార్ట్ అయినట్టు. ఇంకా అందరూ వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఇంకా సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే వాటర్ని అయ్యగారు చెప్పినట్టుగా చేస్తున్నాను పూజ ఐటమ్స్ పైన అన్నిటిపైన. అంటే మనము మంచిగా వండి మనం బయట నుండి వస్తాం కాబట్టి వాటన్నింటిని శుభ్రపరచుకోమని ఫస్ట్ చెప్తారు కాబట్టి ఇంకా కలశం నీళ్ళతో అయితే నేను ఇలా శుభ్రపరచుకున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. भृगुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विषय निष्ठानां शुभदिदौ सर्वेषां यजमानो यजमान्याः नाना गोत्रोद्भवस्य नाना नामधेयस्य ఒకసారి గోత్రం అందరి పేరు మనసులో స్మరణ చేసుకోండి. సర్వేషాం సహ కుటుంబస్య మమ గృహే యజమానస్య గృహే ఆయు ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థ శ్రావణ మాస సందర్భే సాయంకాల సమయేన ప్రదోషకాల సమయేన యథాశక్తి सर्वमंगलमांगल्यशुभाभ्यां नमः। ओम श्री वाणीरण्यगर्भाभ्यां नमः। ओम श्री जय पुरंदराभ्यां नमः। కుంకుమ పూజనైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఫుల్ వీడియో పెడదామని ఫుల్ హోప్స్ అయితే వెళ్ళాను. ఇంకా కాసేపటికి నా ఫోన్ అయితే స్టోరేజ్ ఎక్కువైందని వచ్చింది. ఇంకా వేరే ఫోన్ కూడా లేకుండే. అందుకోసమే ఇంకా నేను కంప్లీట్గా అంటే కుంకుమ పూజ ఇంకా పంచామృతాలతో అభిషేకము అవన్నీ క్లియర్గా చూపించలేకపోయినాను. సారీ ఏమనుకోకండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా ప్లాన్డ్గా వెళ్ళి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీకైతే లైవ్ వీడియో లాగానైతే నేను అసలు పెడతాను. ఈసారి లైవే పెడతాను. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా మిస్ కాకుండానైతే చూడండి. ఇంకా ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే చేతికి తోరం అయితే కట్టుకోమన్నారు. నేను ఫస్ట్ మా పక్క ఆమెకి కడుతున్నాను, ఆమె కట్టుమన్నది. తర్వాత నేనైతే కట్టుకున్నాను. ఈ తోరం ఎలా కడతారంటే 9 ముళ్ళతో ఒక్కొక్క ఫ్లవర్ని ఒక్కొక్క ముడిగా ఇంకా ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రంతో అయితే ఈ తోరం అయితే కడతారు. ఇప్పుడైతే నేను కట్టుకుంటున్నాను. సౌభాగ్యం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా కుంకుమ పూజ ఎలా చేశానో. అమ్మవారి అనుగ్రహంతో ఈ సంవత్సరం కూడా కుంకుమ పూజను అయితే చేసుకున్నాను. మీకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.